ఏపీలో ఎవరు గెలుస్తారన్న దానిపై అన్ని చోట్ల నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే ఆ జిల్లాలో మాత్రం అప్పుడే మంత్రులు వారేనంటూ ఒక ప్రచారం సాగుతోంది. కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ఆ నలుగురు ఐదుగురులో ఖచ్చితంగా ఇద్దరికి మంత్రి పదవి గ్యారంటీ అట. సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తే ఒక లెక్క, కాస్ట్ ఈక్వేషన్స్ ఫాలో అయితే ఇంకో లెక్క. అసలు అక్కడ కేబినెట్ రేసులో ఉన్నవారెవరు? రిజల్ట్ కి ముందే ఎందుకు అక్కడ డిస్కషన్స్ మొదలయ్యాయి? అధికారంలోకొచ్చేదెవరు? పదవులు అనుభవించే ఆ అదృష్టవంతులెవరు? ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటు పొలిటికల్ సర్కిల్స్తో పాటు అటు సామాన్య జనం కూడా ఫలితాల కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల భారీగా బెట్టింగులు కూడా కాస్తున్నారు. ఫలితం ఇలా ఉంటుందని ఎవరూ ఓ అంచనా వేయలేకపోతున్నారు. ఇటు వైసీపీ అటు కూటమికి అనుకూలంగా సర్వేలు కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం మరో రకమైన డిస్కషన్ నడుస్తోంది. ఆలు లేదు చూలు లేదు అన్నట్లు అప్పుడే కాబోయే మంత్రులు వారేనని ఒక ప్రచారం సాగుతోంది. కూటమి నుంచి టీడీపీ అభ్యర్థుల్లో రాబోయే కాలానికి కాబోయే మంత్రులంటూ అప్పుడే ఒక లిస్టు తెరపైకి వచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి మొదటి నుంచి గట్టి పట్టుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 12 సీట్లలో టీడీపీ అభ్యర్థులు గెలిస్తే వైసీపీలో 2 మాత్రమే గెలిచారు. ఆ సమయంలో ఈ జిల్లా నుంచి ఏకంగా 3కి కేబినెట్లో చోటు దక్కింది. పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు అప్పట్లో మంత్రులుగా ఉన్నారు. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. అప్పుడు కూడా మళ్ళీ వీరే మంత్రులవుతారని డిస్కషన్ జరిగింది. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. వైసీపీ ఏకంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. తెలుగుదేశం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మంత్రి పదవులపై ఆశపడితే అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశమే దక్కకుండా పోయింది. 2024 ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య నడిచాయి. గతంలో 2 సార్లు వార్ వన్ సైడ్గా సాగింది. కానీ ఈసారి మాత్రం అలా కనిపించడం లేదు. ఇటు అధికార వైసీపీ అటు ప్రతిపక్ష టీడీపీ బలంగా తలపడ్డాయి. 2-3 నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని చోట్ల నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. ఈ ఫలితాలపై ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఎక్కడా ఫలానా వారు గెలుస్తారన్న అంచనాకైతే ఖచ్చితంగా రాలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ముందే మంత్రి పదవులు ఎవరికన్నా డిస్కషన్ మొదలు కావడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఖచ్చితంగా ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత మంత్రి పదవిలో ఎవరికి అవకాశం ఉంటుందన్నది డిస్కషన్ ప్రారంభమైంది. అడ్వాన్స్ కేబినెట్ డిస్కషన్స్లో 4-5 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో మొదటి వరుసలో పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసుల పేర్లు బలంగా ఉన్నాయి. ఇక ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గెలిస్తే కూటమి సర్దుబాట్లలో భాగంగా మంత్రి అవుతారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అసలు వీరే ఎందుకు మంత్రులవుతారు, వీరి పేర్లే ఎందుకు డిస్కషన్లోకి వచ్చాయంటే బలమైన కారణాలు చాలానే ఉన్నాయి. ముందుగా పరిటాల సునీత విషయానికొస్తే ఆమె సీనియర్ నాయకురాలు. పైగా పరిటాల కుటుంబానికి ఉన్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆమె 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4వ సారి ఆమె గెలిస్తే ఖచ్చితంగా కేబినెట్ రేసులో ముందు వరుసలో ఉంటారు. 2014 నుంచి 2019 వరకు మంత్రిగా చేసి తానేంటో నిరూపించుకున్నారు పరిటాల సునీత. మంత్రి అవుతారంటూ వినిపిస్తున్న వారిలో 2వ పేరు పయ్యావుల కేశవ్. కేశవ్ సమర్థత గురించి రాజకీయాలపై అవగాహన ఉన్న వారందరికీ బాగా తెలుసు. ఆయన అసెంబ్లీలో ఏదన్నా అంశాన్ని ఎత్తుకుంటే అధికార పక్షం ఇరుకున పడుతుంటుంది. అన్ని అంశాలపై లోతైన అవగాహన ఉన్న వ్యక్తిగా పేరుంది. తెలుగుదేశం పార్టీలో సమర్థులనుకున్న 5-6 నాయకుల్లో కేశవ్ ఒకరు. అందుకే ఆయన గెలిచారంటే మాత్రం మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక 3వ వ్యక్తి కాల్వ శ్రీనివాసులు. సుదీర్ఘకాలంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న కాల్వ పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. పైగా బీసీ సామాజిక వర్గ నేత, చంద్రబాబుకు విశ్వసనీయమైన వ్యక్తుల్లో కాల్వ శ్రీనివాసులు కూడా ముఖ్యమైన వారు. అందుకే ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అన్నింటికీ మించి జిల్లాలో బలమైన బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాల్వ శ్రీనివాసులు గెలిస్తే మాత్రం మొదటి జాబితాలోనే ఆయన పేరు ఉంటుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.
అనంతపురం నుంచి కేబినెట్లో ఉండొచ్చని ప్రచారం జరుగుతున్న పేర్లలో 4వ వ్యక్తి సత్యకుమార్. ఆయన ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పొత్తుల్లో భాగంగా ఆయనకు ఈ సీట్ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీజేపీకి కనీసం 2 పోర్ట్ఫోలియోలు ఇవ్వాల్సి వస్తుంది. వాటిల్లో నిస్సందేహంగా సత్యకుమార్ పేరు ఉంటుందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో జాతీయ స్థాయి నాయకుడిగా సత్యకుమార్కి గుర్తింపు ఉంది. పైగా బీసీ కార్డుతోనే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. క్యాస్ట్ పరంగా చూసినా, అటు బీజేపీలో బలాబలాలు చూసినా సత్యకుమార్ గెలిస్తే ఖచ్చితంగా మంత్రవుతారన్న దాంట్లో ఎలాంటి డౌట్ లేదన్న టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఓపెన్గా జరుగుతున్న టాక్ ఓ రకంగా ఉంటే అంతర్గతంగా ఇంకో చర్చ నడుస్తోంది. సీనియారిటీ అలాగే పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత గురించే మాట్లాడుతున్నారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫాలో అయిన క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి మిస్ అవుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 14 స్థానాల్లో 12 సీట్లు గెలిచింది. దాదాపు 8 చోట్ల రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ సీఎం జగన్ వారిలో ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు. అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటి నాయకులున్నా, అలాగే కొంతమంది ఉద్దండులపై గెలిచామని చెప్పుకున్నా వారెవరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. బీసీ సామాజిక వర్గానికి, అందులో తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవులిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. శంకర్ నారాయణ, ఉషశ్రీ చరణ్లని కేబినెట్లోకి తీసుకోవడంలో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది. సమర్థతను పక్కన పెట్టి కేవలం క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి ఆలోచించారు వైసీపీ అధినేత. జిల్లాలో బోయ, కురుబ సామాజిక వర్గాలు కీలకం కావడంతో ఆ 2 కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించారు. కర్నూలులో బోయ సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంకు మంత్రి పదవి ఇచ్చారు. అనంతపురం జిల్లాలో వరుసగా 2 సార్లు కురుబ కులానికి చెందిన శంకర్ నారాయణ, ఉషశ్రీ చరణ్కు అవకాశం ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం ఆ 2 కులాల్లో వైసీపీకి కొంత ఓట్ బ్యాంక్ పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం టీడీపీ కూడా బీసీ కార్డు ఎక్కువగా వాడింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఫార్ములానే ఫాలో అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. జగన్ తరహాలో చంద్రబాబు ఆలోచించారంటే మాత్రం కేబినెట్ జాబితాలో కాల్వ శ్రీనివాసులు, సత్యకుమార్ ఉండే అవకాశం ఉంది. వారిలో ఎవరైనా ఓడిపోతే కురుబ సవితకు ఛాన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు. కదిరిలో కందికుంట ప్రసాద్ గెలిస్తే బీసీ కోటాలో ఆయన కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ మొదటి నుంచి ఉంది. ఈ లెక్కన చూస్తే మాజీ మంత్రి సునీత, పయ్యావుల కేశవ్ మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంది. క్యాస్ట్ పరంగా చూస్తే కాల్వ శ్రీనివాసులతో పాటు మరొకరు మంత్రివర్గంలో ఖచ్చితంగా ఉంటారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర్మవరంలో సత్యకుమార్ గెలిస్తే ఇంకొకరికి ఇక్కడ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై చర్చ సాగుతుంటే అనంతపురం జిల్లాలో మాత్రం అప్పుడే ఆ చర్చ చాలా ముందుకెళ్లిపోయి మంత్రి పదవులపై డిస్కషన్ నడుస్తోంది. మొత్తం మీద కూటమి గెలిస్తే 4గురిలో 2కి ఖచ్చితంగా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి వారి కల నెరవేరుతుందా లేక వారొకటి తలిస్తే ఫలితం మరోలా ఉంటుందో చూడాలి.